బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా ముందస్తు అరెస్టులు చేపట్టారు. ముఖ్యంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్నను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఆయన నివాసం వద్ద తెల్లవారుజాము నుంచే భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. సీఎం రేవంత్ రెడ్డి చనాకా కొరాట ప్రాజెక్టు పంప్ హౌస్ ను ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నారు. అయితే జిల్లాలోని సోయా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతు సమస్యలపై సీఎం పర్యటనను అడ్డుకుంటామంటూ జోగు రామన్న ఇటీవల హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రైతుల పక్షాన నిలబడితే అరెస్టులు చేస్తారా అంటూ జోగు రామన్న అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఇర్ఫాన్ అడిగి తెలుసుకుందాం. రైట్ ఇర్ఫాన్, సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో ముందస్తుగానే అరెస్టులు చేపట్టారు. జోగు రామన్నని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సీఎం రేవంత్ రెడ్డి పర్యటన చూస్తే ఇటు ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి జోగు రామన్నని అయితే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల మాజీ మంత్రి జోగు రామన్న నేతృత్వంలో సోయా రైతులకు సంబంధించి నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనను అడ్డుకుంటామని చెప్పేసి అయితే నిన్న ప్రకటించడంతో ముందస్తుగా ఇలాంటి అవాంఛనీయ సీఎం పర్యటన నేపథ్యంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు మాజీ మంత్రి జోగు రామన్నను ఉదయం పూటే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఎన్నికల దృష్టిలో పెట్టుకుని చనాకా కొరాట ఆదిలాబాద్ లో చనాకా కొరాట ప్రాజెక్టు ట్రయల్ రన్కు రావడంతో ఇటు మాజీ మంత్రి జోగు రామన్న సీఎం పర్యటనను అడ్డుకుంటామని చెప్పేసి అయితే చెప్పారు. 50,000 ఎకరాలకు నీరు అందించాలనే సంకల్పంతో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్ట్ నిర్మాణానికి రైతులకు నీరందించాలనే సంకల్పంతో చేస్తుంటే ఇటు హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఇంతవరకు నీరందించలేదని ట్రయల్ రన్ చేయడం ఎంతవరకు సమంజసమని ఇటు జోగురామన్న అన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటన జరగకుండా జోగురామన్న అరెస్ట్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు జోగురామన్నతో పాటు టీఆర్ఎస్ పార్టీ ప్రధాన నాయకులను కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో. ప్రస్తుతానికైతే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఇటు చనాకా కొరాట ప్రాజెక్టు అనంతరము నిర్మల్ జిల్లాలోని సదర్మట్ బ్యారేజ్ అయితే ప్రారంభించి జాతికాంక్షం చేయనున్నారు. తర్వాత పబ్లిక్ మీటింగ్ లో కూడా ఇటు పాల్గొనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జోగురామన్నతో పాటు బీఆర్ఎస్ నాయకులను కూడా ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ ఇర్ఫాన్.